సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు హైడ్రామా చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డిని అడ్డుపెట్టుకుని హరీష్ రావు డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి వర్షాలు వరదలతోటి దాదాపు సగానికి పైగా రాష్ట్రం అతలాకుతలమైతే వరద నష్టాన్ని నివారించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వరద బాధితులను అందరినీ ఆదుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక ఇలా హరీష్ రావు కౌశిక్ రెడ్డి అనే ఒక శిఖండిని ముందు పెట్టి ఇలా డ్రామాలు చేస్తున్నాడు. ఇంత పెద్ద రాష్ట్రంలో వరదలు వస్తుంటే కనీసం ఆ పార్టీ నుంచి ఎక్కడెవరికి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు, దాని గురించి మాట్లాడింది లేదు. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడుకొని ఇలా ఎంత హైడ్రామా చూస్తున్నాడు. కేటీఆర్ అమెరికా విదేశాల్లో తిరుక్కుంటూ ఆయన జల్సాలు చేస్తుండు. ఇదే అదనుగా భావించి హరీష్ రావు ఇక్కడ గ్యాప్ను ఫిలప్ చేయాలి, నేనే బీఆర్ఎస్ పార్టీకి ఛాంపియన్ కావాలని చెప్పి ఆయనకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి కోరికను ఈ విధంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. రాష్ట్రంలో శిఖండి రాజకీయాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కేర్ ఆఫ్ అడ్రస్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల దృష్టిని తమ వైపు మళ్లించుకునేందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇంకో సహచర ఎమ్మెల్యేను దూషిస్తాడా? పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అసెంబ్లీలో అయినా బయట అయినా ఎమ్మెల్యే అనే వ్యక్తి డిగ్నిఫైడ్గా ఉండాలి. ఎంత ఆవేశం ఉన్నా, ఎంత ఉక్రోషం ఉన్నా సమాజం హర్షించే భాషలో మాట్లాడితేనే ఆ పదవికి గౌరవం. కానీ ఈరోజు ఎమ్మెల్యేగా దురదృష్టవశాత్తు ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి గారి భాషా ప్రయోగం చూస్తూ ఉంటే వీధులలో కొట్లాట కూడా జరిగినప్పుడు అటువంటి నీచమైన భాష వాళ్ళు వాడరు. మరి అది ఆయనకే వచ్చిందా? హరీష్ రావు గారు నేర్పిస్తున్నారా? లేకుంటే కేటీఆర్ గారు అక్కడ అమెరికా నుంచి ఫోన్ల ద్వారా మెసేజ్ పంపిస్తున్నాడా? అర్థం కావట్లే. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటికి మీ ఇంటికి వస్తా చూసుకుందామని తొడగొడుతున్నాడు అంటే ఎంత దిగజారిపోయిండు ఆ ఎమ్మెల్యే అనేది మనకు అర్థమవుతుంది. ఒక ఉన్మాదిలాగా తయారైంది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న కేసీఆర్ గారు ఏడున్నాడో ఎవరికి తెలియదు. వాళ్ళ హైదరాబాదులో వాళ్ళ స్వగృహంలో ఉన్నారా, ఫామ్ హౌస్లో ఉన్నాడా, లేకుంటే ఇంకో రాష్ట్రంలో ఉన్నాడా, విదేశాలకు పోయిండా, ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అసలు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా కూడా మనకు తెలియదు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి వాళ్ళ సోదరీమణికి బెయిల్ రాగానే అక్కడి నుంచి అక్కడనే అమెరికా చెక్కేసిండు. అరే నేను ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ని, నాకు బాధ్యత ఉంటుంది, నాకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన ఈ తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టసుఖాల్లో నేను భాగం పంచుకోవాలి, రాష్ట్రానికి నా అనుభవం దృష్ట్యా తగు సూచనలు సలహాలు ఇవ్వాలన్న సోయి ఇంగితం కూడా లేకుండా పారిపోయాడు.